జూన్ 12న తెలుగు రాష్ట్రాలలో సంబరాలకు కొదవే ఉండదు. ఎన్నో ఏళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త చెవిన పడింది. మరోవైపు పుష్కరకాలం పడుతూ లేస్తూ ప్రతి ఒక్కరితో మాటలు పడుతూ పోరాటాలు చేస్తూ సాగిన రాజకీయ ప్రస్థానంలో అధికారంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తి చేసుకున్న శుభ తరుణం కూడా అదే రోజు కావడం విశేషం. ఇంకేముంది, ఒకే రోజు దేవుడు ప్రత్యక్ష దర్శనం, వెండితెర దర్శనం అంటే పూనకాలే పూనకాలు. ఇంతకీ అదేమిటో మీకు ఇప్పటికే అర్థమే ఉంటుంది. టేక్ ఎ లుక్. ప్రతి సంవత్సరం జూన్ 12 వస్తుంది, కాలక్రమంలో వెళ్ళిపోతుంది. కానీ 2025 జూన్ 12 మాత్రం డిప్యూటీ సీఎం హరిహర వీరమల్లు తాలూకా వారికి మాత్రం మదిలో నిలిచిపోతుంది. అభిమాన నటుడు, ఆరాధించే నాయకుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుని జూన్ 12కి ఏడాది పూర్తవుతోంది. జనసేన పార్టీ వ్యవస్థాపకుడుగా పవన్ కళ్యాణ్ పుష్కర కాలం పాటు పడిన ఇబ్బందులు అన్నీ కావు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల నుంచి ఎదురైన మాటల తూటాలు, కుటుంబ సభ్యులను అవహేళన చేస్తూ విమర్శలు, వ్యక్తిత్వ హననం చేయడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు పెట్టవలసిన ఇబ్బందులన్నీ పెట్టారు. ఉలిదెబ్బకు శిల ఎలా రాటుదేలుతూ రూపం దాల్చుకుంటుందో ప్రతి ప్రతికూల పరిస్థితిని తట్టుకుని అతన్ని ఆరాధించే అభిమానుల అండతో, జనసేన కేడర్ సహకారంతో 2024 ఎన్నికల్లో విజయదుంది మోగించాడు. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా మారాడు. దేశ ప్రధాని మోడీ సైతం పవన్ని తుఫాన్గా పోల్చారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం హోదాతో పాటు 5 మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు అప్పగించారు. రాజకీయాల్లో ఎలాగైతే ముక్కుసూటిగా ముందుకెళ్లారో నేడు పరిపాలనలో కూడా అదే తత్వంతో తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. అలా తాను రాజకీయంగా అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి జూన్ 12కు ఏడాది కావడంతో జనసేన శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అనుకుని ప్రకటించారో అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ జూన్ 12న హరిహర వీరమల్లు విడుదల చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకేముంది, పవర్ స్టార్ అభిమానులకు పండగే. 2020 నుంచి పవర్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. 2021 తరువాత పవర్ స్టార్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. తమ హీరో ఎప్పుడెప్పుడు మళ్లీ తెర మీద కనిపిస్తాడని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా విడుదలకు దాదాపుగా రంగం సిద్ధమైంది. తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో పవన్ సందడి చేయనున్నారు. ఒక వీరయోధుడి పాత్రలో పవన్ ఇందులో నటించారు. హరిహర వీరమల్లు సినిమా మేకింగ్ 3 అడుగులు ముందుకు పడితే 6 అడుగులు వెనక్కి పడింది. ఎందుకంటే పవన్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా మారి సినిమాలకు డేట్స్ కేటాయించలేకపోయారు. అనేక సందర్భాల్లో తన పొలిటికల్ జర్నీలోనే డబ్బింగ్ వంటివి చెప్పారంటే పవన్ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. పగలంతా పర్యటనలు, సమావేశాలు జరిపి రాత్రి షూటింగ్కి హాజరైన సందర్భాలు ఉన్నాయి. అయినా చివరకు సినిమా అనుకున్న దానికన్నా ఆలస్యమైంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. జూన్ 12న వెండితెరపై పవన్ మేనియా తప్పదంటున్నారు ట్రేడ్ పండితులు. అభిమానులకు పవన్ అంటే దైవంతో సమానం. జనసేనానిగా కూడా ప్రజల గుండెల్లో అదే స్థానం సొంతం చేసుకుంటున్నారు పవన్. మెగా బ్రదర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో కళ్యాణ్ బాబు కాలు పెట్టినా కొద్ది రోజులకే తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా పవర్ స్టార్గా మారిపోయారు. తక్కువ సినిమాలే చేసినా అందులో కొన్ని ప్రేక్షకాదరణ పొందలేకపోయినా పవన్ మాత్రం అభిమానుల గుండెల్లో గుడులు కట్టేసుకున్నాడు. కాలక్రమంలో అభిమానులు పవన్ను దైవంగా కొల్చే స్థాయికి ఎదిగిపోయారు. దేశంలో వేలాది మంది శాసనసభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 100 మంది డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించి ఉంటారు. కానీ పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే అతని అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని హల్చల్ చేశారంటే పవన్పై వారికున్న అభిమానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఒకరిద్దరు శాసనసభ్యులు సభావేదిక మీద రాధికా లాంటి సీనియర్ నటీమణులు సైతం మేము డిప్యూటీ సీఎం తాలూకా అన్నారంటే ఆ మేనియా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. డిప్యూటీ సీఎం గారి తాలూకా సినిమా హరిహర వీరమల్లు విడుదలవుతోందంటే సిల్వర్ స్క్రీన్స్ పొజిషన్ ఒక్కసారి ఊహించుకోండి.
అందున డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకుని ఏడాది అవుతున్న రోజున ఇంకేముంది, తెలుగు రాష్ట్రాల్లో పవన్ మేనియానే.